ఆవేశంతో భర్త ఏదైనా ఒక్క దెబ్బ కొట్టాడు అనుకోండి, ఆవేశంతో వెంటనే ఫోన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎందుకు కొట్టాడు, సందర్భం ఏంటి, నువ్వు చేసిన తప్పేంటి కనబడదు, పుట్టింది కనబడుతుంది కదా. వెంటనే వాళ్ళు బలం ఇస్తారు, నువ్వు ఒక్క నిమిషం ఉండొద్దు. ఎందుకంటే మేము సెలెక్ట్ చేసి పెళ్లి చేసిన బంధం కాబట్టి నువ్వు ఉండొద్దు అక్కడ, వచ్చాయి. ఈ బలం ఎప్పుడైతే ఇస్తున్నారో నిజానికి ఆ మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చింది ఎవరంటే భార్యాభర్తలే. భార్యాభర్తల మధ్యలో ఎవరు రాకూడదు. దేవుడు ఏమన్నాడు, నేను జతపరిస్తే ఎవరికి సంబంధం లేదు, మనుషులు జతపరిస్తే ఎవరైనా ఒక రావచ్చు. దేవుడు జతపరిచిన బంధంలోనికి ఏ మానవుడు రాకూడదు. నీ తల్లి అయినా సరే, నీ తండ్రి అయినా సరే, నీ అన్న అయినా సరే, నీ అక్క అయినా సరే, ఎవరికి సంబంధం లేదు. ఎవరితో పంచుకోవద్దు. నువ్వు నీ కష్టం వచ్చినా దేవునితో పంచుకో, నీకు నష్టం వచ్చినా దేవునితో పంచుకో. నిన్ను కొట్టాడా దేవునితో పంచుకో, నిన్ను తిట్టిందా, నిన్ను అర్థం చేసుకోవట్లేదా, నిన్ను ఏమాత్రం కూడా నీకు సరైనటువంటి ఇబ్బందికరంగా ఉందా నీ భార్య, దేవునితో పంచుకో. మనసు మార్చమని అడుగు. ఈ రోజున ఎవరున్నారు అలాంటి వాళ్ళు? పెళ్లికి ముందు ఈ ఏర్పాట్లు నిజం చెప్తున్నాను, ఈ యొక్క దేవుని చిత్తమా కాదని అడుగుతున్నాం. కానీ పెళ్ళయిన తర్వాత ఆయన చిత్త ప్రకారము కాపురాలు చేస్తున్నావా? పెళ్ళయిన తర్వాత ఆయన చిత్త ప్రకారం కాపురం చేస్తున్నావా? పెళ్ళికి ముందున్నటువంటి ఆ దేవుని దగ్గర అడిగే విధానం పెళ్ళయిన తర్వాత అవి ఎందుకు అప్లై చేయట్లేదు? జీవితాంతం దేవుని మీద ఆధారపడే కాపురాలు చేయాలి. నీ బ్రతుకుని ముందుకు నడిపించుకోవాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఏదైనా జరిగితే అవమానం ఎవరికి? దేవుడు ఇంత చక్కగా తయారు చేసి నీ దగ్గరికి పంపించాడు. ఎంతవరకు అర్థం చేసుకున్నావు? ఈ అమ్మాయిని ఇంత చక్కగా తయారు చేసి నీ దగ్గరికి పంపించాడు. ఓ కుమారుడా, ఎంతవరకు అర్థం చేసుకున్నాను? అర్థం చేసుకోకుండా దేవుని నామాన్ని అవమానపరుస్తూ కదా, ఇంత ప్రణాళిక ప్రకారం జరిగిన వివాహాలు కూడా పాడైపోతున్నాయంటే కదా. ఇలాంటి ప్రార్థన పెళ్ళయిన తర్వాత కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి సహవాసం, దేవునితో ఉన్న సహవాసం పెళ్ళయిన తర్వాత జీవితకాలం మట్టుకు ఉండవలసిందే. ఎందుకంటే అవే మనల్ని కాపాడతాయి. దేవుని స్తోత్రం. ఈ ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితాలు మనల్ని కాపాడతాయి. అందుకనే రాహేలు జీవితంలో మనం చూసాం, యాకోబు త్యాగపూరితమైన ప్రేమ. ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేశాడు. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు కదా, నా కోసం నేను కావాలని ఆ కాలేజ్ చుట్టూ, ఆ యొక్క కంపెనీ చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? 10 సంవత్సరాలు తిరిగాడు. అమ్మాయిలు పడిపోయేది అక్కడే. ఏమైపోతారంట? నా కోసం 10 సంవత్సరాలు తిరిగాడు. నీ కోసం, నీ శరీరం కోసం. దేనికోసం తిరిగాడు? ఆలోచించవా? దేనికోసం తిరిగాడు? చాలామంది గుడ్డిగా, అమ్మాయిలు మీరు పడిపోతున్నారు జాగ్రత్త, ఎంత నీ చుట్టూ తిరిగి అంత ప్రేమిస్తున్నాడు అనుకున్నావు నువ్వు. ఎంత నీ చుట్టూ తిప్పుకుంటే అంత ప్రేమ ఉందేమో ఆయనకు అనుకున్నాను. కానే కాదు. అవసరం తీరిన తర్వాత నువ్వు నీతో ఒక్క క్షణం కూడా ఉండడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అమ్మాయిలకి ఆ యొక్క ప్రెస్టేజ్ ఎక్కడ వస్తుందంటే, నా చుట్టూ తిరిగేవాడు కావాలి. ఎవడు కావాలంట? నా చుట్టూ తిరిగేవాడు కావాలి, నేను చెప్పింది వినేవాడు కావాలి, చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు కావాలి. చాలా తప్పు. భార్యలారా, మీ భర్తలకు, నీ భర్త తాగుబోతుడైనా ఎలాంటోడైనా దేవుడి చిత్తం ఏంటి? లోబడ్డం కదా. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి. ఇది దేవుని ప్రణాళిక. ఇది కాదని ఎవడైనా ఆ కాపురం చేసే టైంలో నిర్లక్ష్యంగా ఉన్నాడా, దేవుని చిత్తాన్ని కొట్టేస్తున్నట్టు లెక్క. దేవుని చిత్త ప్రకారం మీరు వెళ్ళట్లేదని అర్థం. అందుకని చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయంటే సగంలోనే ఆగిపోతున్నాయి, చాలా పాడైపోతుంది. అందుకనే జాగ్రత్త గమనించాలి. ఎస్తేరు విషయంలో 4వదిగా ఎస్తేరు విషయంలో మనం చూసినప్పుడు, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 2వ వచనం ముగించేస్తాం త్వరగా. ఏంటంటే ఫస్ట్ ఒక లక్షణం ఏంటి? అహష్వేరోషు రాజులో ఉన్న లక్షణం ఏంటి? దేవుడు దయ కలిగిన వాడిగా అహష్వేరోషు రాజును తయారు చేస్తున్నాడు. దేవుడు తయారు చేశాడు ఎవరిని? దయ కలిగిన వాడిగా అందరి పట్ల. ఇప్పుడు ఎస్తేరు పట్ల దయ ఉంది. ఎవరికి ఉంది? దయగల వారిపై దయ చూపించును
కఠినలో ఎడల వికటము చూపు. ఎవరంట? దేవుడు దయగలవాడు. దేవుని స్తోత్రం. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం దయ. అదే లక్షణం ఎవరిలో ఉంది? ఆశ్వేరస్ రాజులో ఉంది. 2వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని స్తోత్ర. ఈయన కూడా ప్రేమ ఉన్నవాడు. ఎవరిని ప్రేమించాడంటే స్త్రీలందరికంటే ఎవరిని ప్రేమించాడు? ఆ రోజుల్లో రాజులకి చాలా ఆప్షన్లు ఉండేవి. ఒక్కొక్కరికి 500 మంది, 1000 మంది, 10 మంది, 20 మంది, చాలా మంది ఉండేవారు. అది చాలా రాంగ్ వే. ఆదాముకి దేవుడిచ్చింది అవ్వమ్మనే. అవ్వమ్మని లెవల. దేవుడి స్తోత్రం. అవ్వమ్మని లెవల ఒక్కళ్ళే ఇచ్చాడు. అదే పద్ధతి పాటించాలి అందరూ. దేవుడి స్తోత్రం. అక్కడే పెట్టాడు కదా క్రమం. ఇంకా వేరే వాళ్ళు పెట్టాలా? ఇప్పుడు మన ఇండియా ప్రకారం 2 వద్దు, 1 ముద్దు. 2 పిల్లలొద్దు, 1 ముద్దు. జనాభా ఎక్కువైపోతుంది కాబట్టి ఇది మనుషులు పెట్టింది. కానీ దేవుడు భార్యాభర్తల విషయంలో ఏం పెట్టాడు? నీలో నుంచి తీసింది అవ్వమ్మల్ని కాదు, అవ్వమ్మని మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక్కరే చావైన బ్రతికే. దేవుని స్తోత్రం. దేవుడు పెట్టిన బంధం అది. అందుకనే ఇక్కడ ఆ 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువు మళ్ళీ. ప్రేమించాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేర్ని ఎందుకు ప్రేమించాడంటే ఆ ప్రేమ కలిగిన గుణం, దయ కలిగిన గుణం దేవుడు అహష్వేరోషు రాజులో పెట్టాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినప్పుడు ఆఖరిగా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ అకుల ప్రిస్కిల అని 2 బెస్ట్ దంపతులు ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా సేవలో భారముతో కలిసి పనిచేసినటువంటి వారు. వీళ్ళిద్దరు యొక్క లక్షణాలు ఎలాంటివి అంటే ప్రభు సేవలో ఇద్దరు కూడా కష్టపడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని సన్నిధికి భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య. ఆ పెళ్లి రోజు కనపడతారు అంతే భార్య భర్తలు ఇద్దరు. తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో కనబడరు. సేవలో ఇద్దరు కూడా సమాన భారము కలిగి, సేవ భారము కలిగి ఎంతవరకు ఉండగలుగుతున్నారో ఆలోచన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇందులో గుణం ఏంటంటే నాతో పాటు సేవలో సమాన భారం కలిగిన వాడు రావాలి. ఇప్పుడు ఇష్ట కోరుకునేది అంతే. కుమార్తె కోరుకునే విషయం ఏంటంటే, ఆ కుమార్తె కోరుకునే ఆలోచన ఏంటంటే నాతో పాటు ఫస్ట్ దేవునికి నచ్చాలి, రెండవది నాతో పాటు సేవలో నడిచేవాడు రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అకుల ప్రిస్కిల ఇద్దరు కూడా పౌలు గారికి సహకారులు ఉన్నారు, సేవలో సహకారులు ఉన్నారు, డేరాలు కొడుతున్నారు. వచ్చిన డబ్బులతో ఎంతో సహకారులుగా వెనకాలండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాంటి భార్య భర్తలు ఉన్నారా ఈ లోకంలో? అమ్మా, సేవలో భార్య ముందుకు వస్తే భర్త ఆపేస్తాడు, భర్త ముందుకు వస్తే భార్య ఆపేస్తాడు. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ అకుల ప్రిస్కిల అలా కాదు. ఇద్దరు కూడా సమాన భావం కలిగి ముందుకు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 4 విషయాలు చెప్తారు, రాసుకోండి. మంచి భర్త లేక భార్య కోసం దేవుని అడగాలంటే ఒక 4 విషయాలు త్వరగా రాసుకోండి. 4 విషయాలు. 1, దేవుని చిత్తం. ఎవరైతే మంచి భర్త కావాలని, భార్య కావాలని కోరుకుంటున్నారో ఆ కోరుకునే వారికి ఉండవలసిన లక్షణం. ఇప్పుడు ఈ కుమార్తెకు ఉండవలసిన లక్షణం చెప్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు ఆ భర్త లక్షణాలు చెప్పేశాను. ఇప్పుడు ఈ కుమార్తె కోరుకునే వరకు ఉండాలి కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిటీస్. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్త. ఫస్ట్ది దేవుని చిత్తం మొదట వెతకాలి. దేవుని చిత్తం మొదట వెతికే కుమార్తెగా లేక కుమారుడిగా ఉండాలి. ఫస్ట్ యవన బిడ్డ చేయవలసిన పని ఏంటంటే మనుషుల దగ్గర వెతుకుతాం కాదు. ఎక్కడ వెతకాలి? దేవుని దగ్గర వెతకాలి. ఆ కాబోయే భర్త కొరకు దేవుని దగ్గర వెతుకుతూ అలాంటి ఏమంటాలి? దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఎలాంటి వాడు నాకు కావాలి? నీ చిత్తం ఏంటి? నువ్వు తయారు చేస్తున్నానన్నావు. ఆ తయారు చేసే వ్యక్తి ఎలా ఉంటాడో నాకు అనవసరం. నీ చిత్తంలో ఉంటే చాలు. వంకరగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, లేకపోతే పై రూపం బాగోదా, నాకు అనవసరం. నువ్వు సెలెక్ట్ చేయి. ప్రభా నీ చిత్తంలో ఉన్నవాడిని తయారు చేయి చాలు అని కుమార్తె ఫస్ట్ వెతకవలసింది ఎక్కడంటే దేవుని చిత్తాన్ని వెతకాలి. ప్రభా నీ చిత్తం.
పొద్దున్న మీ పిల్లలు కూడా చెప్పండి, పెళ్ళిడికి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, నా కుమార్తె నువ్వు ఫస్ట్ మోకరించి దేవుని చిత్తం ఏంటి అడుగు, దేవుని చిత్తం ఏంటి. ఎవరైనా వచ్చి పెళ్లి సంబంధం చూడమంటే మా దగ్గరికి వచ్చి అంటారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి, దేవుని చిత్తం అమ్మ, దేవుడు ఏర్పాటు చేస్తాడు. మేము తీసుకో, ఎవరికి అప్పగిస్తాం? దేవునికి అప్పగిస్తాం. దేవుని చిత్తం, దేవుని చిత్తంలో ఉన్నవాడు వస్తే ఆ జీవితాలు బాగుంటాయి. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని చిత్తం మొదట వెతకాలి. రెండవది, ఈ రెండవ పాయింట్లోనే కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆత్మీయుడుగా ఉండాలి. అంటే ఆత్మీయత. ఒకటి, ఆత్మీయత ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరు ఏముండాలి? ఆత్మీయత ఉండాలి. రెండవది, ప్రేమించేవాడై ఉండాలి. అది కూడా దేవుని ప్రేమ. ప్రేమించేవాడై ఉండాలి. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించేవాడై ఉండాలి. అది కాదు, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించేవాడై ఉండాలి, ప్రేమించేదై ఉండాలి. రెండవది, దేవుని భయము కలిగిన వాడై ఉండాలి. మూడవది ఏంటి? ఈ రెండో పాయింట్లోని మూడవది ఏంటి? దేవుని భయము కలిగిన వాడై ఉండాలి. ఒకటి, ఆత్మీయుడై ఉండాలి. రెండు, దేవుని ప్రేమించేవాడై ఉండాలి. మూడు, దేవుని భయము కలిగిన వాడై ఉండాలి. ఇది రెండవ పాయింట్లో 3 పాయింట్లు. దేవుని స్తోత్రం. మూడవదిగా, ఎవరైతే ఈ కుమార్తె నాకు తగిన జోడి కావాలి అని కోరుకుంటుందో, మూడవదిగా తొందరపడకుండా ప్రార్థనతో ఎదురు చూడాలి. తొందరపడకూడదంట. మూడో మాట ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకూడదు. చాలామంది తొందర పెట్టే వాళ్ళు ఉంటారు. వయసు వచ్చింది కదా, నీకేం తక్కువ, అందముంది, అన్నీ ఉన్నాయి, చేసుకో అంటారు. ఇవన్నీ కాదు. ఈరోజు చాలామంది కాంప్రమైజ్ చేసి పెళ్లి చేసేస్తారు. అమ్మా, రెండో భర్త చనిపోయినా కానీ, భార్య చనిపోయినా కానీ రెండో పెళ్ళి అయినా సరే ఏం చూసి చేసేస్తున్నారు? రెండో పెళ్ళి అవుతాయింది, నీకేంటి, నీకు ఫస్ట్ పెళ్ళి, ఆయనకి రెండో పెళ్ళి అవుతాయింది. వెనకాల ఏమున్నాయి? ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, నేను బాగా చూసుకుంటాడు. ఈరోజు చాలామంది జీవితాలు ఈ లోకంలో ఉన్నవన్నీ చూసి ముందుకెళ్ళిపోతుంది. దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవట్లా కదా. మూడవదికి, తొందరపడకుండా ప్రార్థనతో ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. ఎంతకాలమైన ఎదురు చూడవలసింది? దేవుని స్తోత్రం. ఎంతకాలమైన ఎదురు చూడవలసింది? ఆఖరి మాట, దేవుడు ఇచ్చేది ఉత్తమమని నమ్మాలంట. దేవుని స్తోత్రం. ఆఖరి మాట ఏంటి? దేవుడు ఇచ్చేది ఉత్తమము. దేవుడు ఏది ఇచ్చినా నాకు ఉత్తమమైందే. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అన్న మాట ఉంటుంది. దేవుని స్తోత్రం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉత్తముడని ఎలా తెలుసుకున్నాం మనం? ఆయన గుణగణాలను బట్టి. రేపొద్దున మన కాబోయే భర్త విషయంలో కానీ భార్య విషయంలో కూడా ఆ రుచి ఏంటో దేవుడు మనకు తెలియజేస్తాడు, ముందుగానే తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఆ రుచి తెలియకపోయినా ఆల్రెడీ దేవుడు సెలెక్ట్ చేశాడు కాబట్టి పెళ్ళైన తర్వాతనే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. పెళ్ళైన తర్వాతనే తెలుస్తాయి. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుని చిత్తం మొదట వెతకాలి. రెండవది, ఆత్మీయత, ప్రేమ, దేవుని భయం కలిగిన వాడే ఉండాలి. మూడవది, తొందరపడకుండా ప్రార్థనలు ఎదురు చూడాలి. నాలుగవది, దేవుడు ఇచ్చేది ఉత్తమమని నమ్మాలి. కొన్ని రిఫరెన్స్ త్వరగా చెప్తాను, రాసిపడి. సామెతల గ్రంథం 19:14 చదివేవాళ్ళు చదవండి. సామెతలు 19:14 రాసుకోకుండా చదివేవాళ్ళు చదవండి అమ్మా. సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే. ఇప్పుడు అక్కడ సుబుద్ధి గల భర్త కూడా పెట్టుకోవచ్చు. సుబుద్ధి గల భర్త దేవుడిచ్చే దానం. సామెతలు మత్తయి 6:33 మత్తయి 6:33 చదివేవాళ్ళు చదవండి. నిజంగా చెప్తాను, ఫస్ట్ మనం వెతికేది కాబోయే భర్త కోసమో భార్య కోసమో కాదు. ఫస్ట్ వెతకవలసింది ఎవరి కోసం? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఏది నచ్చితే అది ఇస్తాడంట. బైబిల్ ఉంటుంది. నీకు ఏది నచ్చితే అది ఇస్తాడంట. ఫస్ట్ ఆయన్ని వెతికిన వాడికంట మనకి నచ్చింది ఇస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే ఫస్ట్ ఆయన వెతికామంటే ఖచ్చితంగా ఆయన చిత్తం ఏంటో మనకు తెలుసు కనుక ఆయన చిత్తంలో ఉన్నదే మనకు నచ్చుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనకి ఇష్టమైంది దేవుడు ఇవ్వాలంటే ఫస్ట్ ఆయనకి ఇష్టమైన రాజ్యాన్ని వెతకాలి. ఆ తర్వాత కీర్తనల గ్రంథం 37:5
కీర్తన 37:5. నీ మార్గములు యెహోవాకు ఎవరికి అప్పగించొద్దు. నీ మార్గాలు, ఏ మార్గంలో వెళ్ళాలో, నీ మార్గంలోకి ఎవరు రావాలో ఇవన్నీ దేవుడికి అప్పగించాలి. తర్వాత సామెతలు 3:5-6 వచ్చిన, సామెతలు 3:5-6 వచ్చిన, నీ స్వబుద్ధిని అనగా స్వంత బుద్ధిని ఆధారము చేసుకుని నీ పూర్ణ హృదయముతో, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, యెహోవా యందు నమ్మిక ఉంచే ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. సొంత ఆలోచనలు కాదయ్యా, సొంత తెలివి కాదయ్యా, సొంత ఇష్టం కాదయ్యా, నాది అంతా నేను నమ్మే ముందుకెళ్తాను. నేను మాత్రమే నమ్మానయ్యా అన్న మాటతో ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత కీర్తన 119, 105. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నడిపించేది వాక్యం కనుక ఆ వాక్యాలతో కట్టబడాలి ముందు మనం, ఆ వాక్యంతో కట్టబడాలి ముందు మనం, ఆ వాక్యం బాటలో నడవాలి. ప్రసంగి 3:11. మూడు 11 3:11 మళ్ళా చదువు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు. ఇప్పుడు ఆయన నియమించింది, తయారు చేసింది తొందరపడే చేయలే. కాబట్టి ఈ విషయంలో మనం తొందరపడకూడదు. దేవుడు తగిన సమయమందు నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా తయారు చేసి చక్కగా నీకు ఇస్తాడు. నువ్వు తొందరపడకూడదు. తర్వాత ఆఖరిగా సామెతలు 31:30 చదువుకుని ముగించేసుకుంటాం. సామెతలు 31:30. ఇప్పుడు నువ్వెంత భయభక్తులు కలిగి దేవుడిని అడుగుతున్నావో అంత దేవుని భయం కలిగిన వాడే వస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వెంత భయపడుతున్నావో దేవుడు అంటే అలాంటి దేవుని భయం కలిగిన వాడే నీకు రావాలి. నిన్ను బట్టే, కేవలం నిన్ను బట్టే. నువ్వెంత దేవుడిని ప్రేమిస్తున్నావు, పిచ్చి ప్రేమ, అలాంటి పిచ్చి ప్రేమ, దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడే వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రణాళికలు దేవుడు మన పట్ల తయారు చేశాడు, ఈ కుమార్తె పట్ల. నిజంగా చాలామంది పెళ్ళైపోయినా మనకు ఆలోచన రావచ్చు, అయ్యో ఇటువంటి ఉద్దేశాలు ముందుగా తెలుసుంటే బాగుండేది, ప్రార్థన చేసుకుంటే బాగుండేది, ఇలాంటి ప్రణాళికలు ముందుగానే తెలుసుంటే బాగుండేది కదా. ఒక సందర్భాలు తెలిసిన ఆ సమయం వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు మనకు అవకాశం లేదు, మన పిల్లలకు ఉంది కదా, మన పిల్లలకు ఉందా లేదా? మన పిల్లలకు ఉంది. మన పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించండి. మీ తోటి స్నేహితులు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, వీళ్ళందరికీ మెసేజ్ చెప్పండి, వీళ్ళందరికీ తెలియజేయండి మాటలు. ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. నీకు నచ్చటమో, నీ తల్లిదండ్రులు నచ్చటమో, ఈ లోకానికి నచ్చడం కాదు. దేవునికి నచ్చిన వాడే, నచ్చిన కుమార్తె నీకు భర్తగా, భార్యగా రావాలి. అదే క్రమం, అదే పద్ధతి. రెండవది, దేవుడు తయారు చేసింది అయి ఉండాలి. దేవుడు తయారు చేస్తే వంకరలు, పాపము, ఆ యొక్క అపరిశుద్ధత అన్నీ తీసేస్తాడు కదా. ఆయన శారీ పైకి ఎప్పుడైతే వచ్చారో అన్ని కల్మషాలు కడిగేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె యవ్వన బిడ్డ విషయం తీసుకున్న ఈ గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కనుక నువ్వు భయం కలిగి ఉంటే దేవుని భయం కలిగినోడు వస్తాడు. దేవుని ఎందుకు ప్రేమ కలిగి ఉంటే దేవుని ఎందుకు ప్రేమ కలిగినోడు వస్తాడు. కాబట్టి ఏది విధితం అదే వస్తాం కనుక మన స్వబుద్ధిని బట్టి, మన బుద్ధిని బట్టి, మన ఆలోచన బట్టి, మన ఆత్మీయతని బట్టి మనకు వచ్చే భర్త కూడా దేవుడు అలాంటి వాడిని తయారు చేస్తాడని నమ్మి విశ్వసించి ముందుకెళ్దాం. 4 మాటలు చెప్పు, 4 మాటలు. దేవుని చిత్తం మొదట వెతకాలి. యవనస్తులారా వెతకండి. ఆత్మీయుడే కావాలి, దేవుని ప్రేమించేవాడు కావాలి, దేవుని భయం కలిగిన వాడే కావాలని మీరు ప్రార్థన చేయండి. 3వది, తొందరపడకుండా ప్రార్థనతో ఎదురు చూడాలి అంతకాలమైంది. 4వది, దేవుడిచ్చేది ఉత్తమమని నమ్మితేనే నువ్వు ఈ పనులన్నీ చేయగలవు. ఫస్ట్ ఏంటి? దేవుడిచ్చేది ఏదైనా సరే నా ఉత్తమమే. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు, ఏమంటారంటే ఏం బాగున్నాడు, పై రూపాయలు చూసి ఏం బాగున్నాడు. కానీ ఈవిడేం చూసింది? అంతరంగాన్ని చూసింది, అర్థం చేసుకుంది. నీకేం తెలుసు బాగున్నాడు లేదు? సంసారం చేసేదాన్ని నేను, పెళ్లి చేసుకునేదాన్ని నేను,
దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, కాబట్టి నీకేంటి సంబంధం అని చెప్పగలం ధైర్యం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరికి కావలసిన భాగస్వామి వాళ్ళల్లోనే పెట్టాడు, నీలోనే పెట్టాడు. నీ గుణాలతోనే ఆయన తయారు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదాములోనే పెట్టాడు, ఆదాములో నుంచి తీసాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను అంటాను, ఆ యవన కుమార్తెలను పెట్టాడు, కాబోయే భర్త ఎక్కడో పెట్టాలి. నువ్వు ఫస్ట్ తీయాలి, నీలోంచి తీయాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిపూర్ణమైన భక్తి కలిగి, పరిపూర్ణముగా దేవుని ఒక చిన్న క్రీస్తులో ఉన్న లక్షణాలు నీలో ఉంటే అదే రూపాన్ని దేవుడు నీకు ఇస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు. ఆ నమ్మకంతో 7 వారాల ప్రార్థన, ఈ ప్రార్థన బట్టి కుమార్తె దీవించబడి ధైర్యం కలిగి అలాంటి భర్త కొరకు ఎదురు చూస్తూ ఉండగానే మొదట దేవుని రాజును వెతుకుతుంది. దేవుడు నచ్చిన ఆ గిఫ్ట్ని త్వరలోనే ఇచ్చును గాక. అందరూ మరి విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి కుమార్తె కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఈ సమయంలో ప్రార్థనలు చేసుకుందాం. అమ్మా